నేను ఎందుకంటే మా ఇంటికాడ నాకు బైక్ పార్క్ చేయాలంటే నాకు నచ్చదు. ఎందుకంటే చూసారా ఇక్కడ మీరు లిటరలీ చూసారనుకోండి, ఇక్కడ చూడండి పడితే ఇలా ఉంటుంది బైక్. చూసేదానికి ప్రాబ్లం నాకు చిరాకేస్తుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ వచ్చిన బైక్లో ఈ బ్యాక్ బ్రేక్ ఉంది కదా, ఈ బ్యాక్ బ్రేక్ని కొంచెం హార్డ్గా ఏమన్నా మనం కానీ ఎక్కువ యూజ్ చేస్తామనుకోండి బ్యాక్ బ్రేక్, సో ప్రెషర్ ఎక్కువ పెట్టామనుకోండి బ్యాక్ బ్రేక్ మీద, అదేమవుతుందంటే సౌండ్ వస్తుంది. సో అదొకటి చెక్ చేయించాలా. అండ్ ఇప్పుడు వచ్చి మోరోవర్ ఈరోజు నేను నా ల్యాప్టాప్ ఉంది కదా, నా ల్యాప్టాప్కి కొంచెం ఇష్యూ ఉంటే దాన్ని కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి బెటర్ మీరు సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళండి అని. సో దానివల్లనే ఇప్పుడు సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనం ఇప్పుడు వచ్చి వెళ్తా అనేది వచ్చి ఎక్కడికంటే లెనోవో సర్వీస్ సెంటర్కి వెళ్తున్నా. ఎందుకంటే నా ల్యాప్టాప్ ఉందిగా, అది ఏ టైంకి తీసుకున్నానో కానీ నాకు దాన్ని వాడడం తక్కువ, కానీ దాంట్లో వచ్చే ప్రాబ్లంలు ఎక్కువ. ఎల్సర్ ఉంది కదా మన ఎన్ఎస్ ఉంది కదా. సో మన ఎన్ఎస్లో కూడా నాకు దీంట్లో కూడా ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే బ్యాక్ బ్రేక్ యూస్ చేస్తుంటే కొంచెం ఎక్కువ ప్రెషర్ ఏమన్నా కానీ కొంచెం ఎక్కువగానే ఏమన్నా బ్యాక్ బ్రేక్ అప్లై చేస్తే నాకు సౌండ్ వస్తూ ఉంది. ఇప్పుడు గేర్ డౌన్ చేసేటప్పుడు అది ఇది ఉంటుంది కదా సౌండ్, టక్ టక్ అనేసి. సో అలాంటి సౌండ్ వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఆడ బ్రేక్ ప్యాడ్స్ ఉంటుంది కదా, బ్రేక్ ప్యాడ్స్లోకి మధ్యలోకి ఏమన్నా శాండ్ ఇలాంటివి ఏమైనా వెళ్ళేసి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, సో ఆ రాళ్ళ వల్ల మనం బ్రేక్ యూజ్ చేసేటప్పుడు ఏమన్నా ఇవి చూడండి టైర్ విడిది. అరే ఒక 2 నిమిషాలు నమ్మదు కదా, వెళ్ళాం రా, మీరు దాటేద్దాం ఫస్ట్. సో అవి బ్రేక్ ప్యాడ్స్కి మళ్ళీ డిస్క్ మధ్యలోకి వెళ్ళేసి ఏదైనా ఇష్యూ ఉందా అనేసి నేను అనుకుంటున్నా. సో దాన్ని కూడా చెక్ చేపిద్దాం అనుకుంటుని యాక్చువల్లీ. సో కాకపోతే నేను చాలా లేజీ కదా, తెలిసిందే కదా, సో చేపియలేదు. ఈ గూగుల్ మ్యాప్స్ ఎందుకు పెట్టుకున్నానో తెలియదు, నాకు లొకేషన్ కూడా తెలుసు. కొత్తగా తీసుకున్నాం కదా బోబోది, అందుకోసం కొంచెం స్టైల్గా ఉంటుంది కదా అనేసి పెట్టా. అర్థమైంది అనుకుంటా మీకు. సో ఇది కూడా తీసుకున్న 1200 పెట్టి 1200 రూపీస్ ఇది కూడా. సో ఇది 1200 పెట్టి తీసుకున్నా. ఇంకా చైన్ స్ప్రే మళ్ళీ చైన్ క్లీనింగ్ ఈ రెండు కలిపి తీసుకున్నా. ఎంతకు చెప్పండి, 470 చైన్స్కేమో తీసుకున్నా. 470కి తీసుకున్నా. భయ్ ఎవర్రా మీరు, ఉండండి ఒక నిమిషం, నా ఇంట్లో వాడు లాగా ఉన్నాడు. సో ఆ చైన్ స్ప్రే మళ్ళీ చైన్ క్లీనింగ్ రెండు తీసుకున్నా. C1 C2 తీసుకున్నాను. C2 వచ్చి చైన్ లూబ్ అనమాట, C1 వచ్చి చైన్ క్లీనింగ్. సో ఆ C1 వచ్చి 3 times కూడా వాడలేదురా బాయ్, 2 timesకే నాకు అది ఖాళీ అయిపోయింది. అట్లీస్ట్ అంత పెట్టాను కదా, ఒక సర్వీస్ కంప్లీట్ అయ్యే ఒక సర్వీస్ నాకు వచ్చి 2500 రూపీస్, 2500 కిలోమీటర్స్ అని చెప్పారు. సో అట్లీస్ట్ 2500 కిలోమీటర్స్కి వచ్చేంతవరకైనా వస్తుంది అనుకున్నాను. ఇప్పుడైతే నాకు వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో గైస్, నాకు ఇలానే కీప్ ఆన్ సపోర్టింగ్. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. సో మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తారో అంత బూస్టప్గా నేను వచ్చి మీకు ఇంకా మంచి కంటెంట్స్ క్రియేట్ చేస్తాను. సో మనం తెలుసుగా అట్లా ఉంటుంది మనతోని. సో మంచిగా వస్తుంది రీచ్, ఫస్ట్ సర్వీస్ అయినా కానీ. సో మంచిగా నాకు రీచ్ వస్తుంది ఇప్పుడు. సో సాటిస్ఫాక్షన్ అవుతుంది నాకు, ఎందుకంటే నాకున్న సబ్స్క్రైబర్స్కి వస్తున్న రీచ్కి కొంచెం సాటిస్ఫాక్షన్. ఏమీ చేయకుండా ఉండే కన్నా ఏదో కొంచెం చేసే దీంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా. సో బైక్ది ఫస్ట్ సర్వీస్ వీడియో అయినా కానీ, అండ్ రీసెంట్గా ఒకటి అప్లోడ్ చేశాం కదా మనం బైక్ యాక్సెసరీస్ది, దానికి వచ్చిన సపోర్ట్ కూడా కానీ బాగా వచ్చింది. ఎవరు మీరు నెంబర్ ప్లేట్ కూడా లేదురా బాయ్, ఓడిదిరా కార్ అది అంత బాగుంది. నెంబర్ ప్లేట్ కూడా లేదు నాకు, అదే కొత్తది. ఒకరోజు మనం కూడా తీసుకున్నాంలేండి, ప్రస్తుతానికి ఇప్పుడు కష్టపడతాం. దీనిలో ఛార్జ్ ఎంత ఉందో కూడా తెలియదు, అసలు ఇది రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఎక్కడికి చెప్పండి. సో
ఇప్పుడే వచ్చేసాను ఇక్కడ లెనోవో సర్వీస్ సెంటర్కి. బైక్ కూడా అక్కడ పార్క్ చేసాను. యాక్చువల్లీ నేను ఉన్న చోట ఎంత డీప్గా చీకటి ఉందంటే ఇక్కడ మనకి బయట నుంచి లైట్ వల్ల మనకి ఇంత బ్రైట్గా కనిపిస్తున్నాను, కానీ లోపల మాత్రం చాలా చీకటిగా ఉంది. చాలా అంటే ఒక గృహలోకి వెళ్తే ఎలా ఉంటుంది అలానే ఉంది. ఇప్పుడే వచ్చేసి సర్వీస్ సెంటర్. కొంచెం కన్ఫ్యూజ్ జస్ట్ ఇప్పుడే ఇచ్చేసాను, అక్కడ ఇచ్చేసి కూడా తీసుకొని వస్తున్నా. ఫైనల్లీ అది ఏం ఇష్యూ ఉందో తెలియదు ఇంకా మనకి. సో వాళ్ళు చెక్ చేసి చెప్తామని చెప్పారు. సో నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి కాదు, ఐ నీడ్ టు గో ఫర్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అది ఇష్యూ ఉంది కొంచెం. సో ఐ నీడ్ టు చెక్ విత్ దట్. నన్ను ఒకటి చెక్ చేయించుకునేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఈరోజు. సో ఫైనలీ డన్ విత్ 2 things. ఐఎమ్ అప్రిషియేట్ మై సెల్ఫ్. ఫైనలీ ఐఎమ్ లూజింగ్ మై లేజినెస్, బికమింగ్ యాక్టివ్. సో మీకు ఇప్పుడు చూడండి, మీకు అంత క్లియర్గా కనిపిస్తానంటే అంత క్లియర్గా కనిపిస్తాను. సో అదే ఇక్కడ చూసారనుకోండి నేను కనిపించాను, ఎందుకంటే ఇక్కడ అంత డార్క్నెస్ ఉంది. సో లిటరలీ చూడండి, ఇక్కడ మీకు నేను చెప్తే నమ్మలే కదా, లిటరలీ ఇంత డార్క్నెస్ ఉందంటే 2 minutes నేను కూడా స్కేర్ అయ్యాను. లిటరలీ ఏం లేదు, మనకి ఏం అనిపిస్తాడా. వెనక ఒక కారు ఉంది తెలుసా మీకు కనీసము. సో కొంచెం ఇలా వచ్చాను నేను కూడా కనిపించింది, ఎందుకంటే ఇక్కడ రోడ్ లైటింగ్ వస్తుంది కాబట్టి కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో మన బైక్ ఏడుంది. సో ఇంకా మనం హెల్మెట్ వేసుకునేసి ఇక్కడ పక్కనే ఉంది పల్సర్ షోరూమ్ కూడా. సో సర్వీస్ సెంటర్ కూడా పక్కనే ఉంది. సో వీ విల్ గో టు దట్ సర్వీస్ సెంటర్ అండ్ లెట్ us చెక్ విత్ అవర్ NS వాట్ ఈస్ ద ఇష్యూ. సో పల్సర్ సర్వీస్ సెంటర్ దగ్గర కూడా వచ్చేసాను. ఎలక్ట్రానిక్ సిటీ కాకపోతే ఇది నేను తీసుకుని షోరూమ్ వచ్చేసి డిఫరెంట్, నేను వచ్చిండే సర్వీస్ సెంటర్ డిఫరెంట్. సో చూద్దాం వాళ్ళు ఇక్కడ ఏం చెప్తారు అనేసి. ಇದು ಬ್ರೋ, ಇದು ಬ್ಯಾಕ್ ಬ್ರೇಕ್ ಯೂಸ್ ಮಾಡೋ ಟೈಮಲ್ಲಿ ಅದು ಜಾಸ್ತಿ ಏನಾದರೂ ಅಪ್ಲೈ ಮಾಡಿದ್ರೆ ಒಂಥರ ಏನಾಗುತ್ತೆ ಅಂದರೆ ಬ್ರೇಕ್ ಎಲ್ಲ ಫುಲ್ ಇದು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಫುಲ್ ಸ್ಕಿಡ್ ಆಗುತ್ತೆ ತಾನೆ, ಆ ಥರ ಸ್ಕಿಡ್ ಆಗುತ್ತೆ, ಸೌಂಡ್ ಬರುತ್ತೆ. ತಗೊಂಡು 1 ತಿಂಗಳಾಗೈತೆ ಅಷ್ಟೇ ಗಾಡಿನ. ಜಾಸ್ತಿ ಅಪ್ಲೈ ಮಾಡಿ ನೋಡಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ ನಿಮಗೆ. ಎಲ್ಲಿ ತಗೊಂಡಿದ್ದು ಗಾಡಿ? ಚಂದಾಪುರ. ಅಲ್ಲೇ ಮಾಡಿಸಿರೋದು ಫಸ್ಟ್ ಸರ್ವಿಸು. ಸಿಲಿಂಡರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಯಾ? ಹಾಂ ಹೌದು, ನಾನು ಅದಕ್ಕೆ ಹೇಳಿರೋದು. ಸೊ ಅದು ಸ್ಟಾರ್ಟಿಂಗಿಂದನೇ ಡಿಫಾಲ್ಟ್ ಆಗಿ ಬಂದಿರೋದಾ? ಸಿಲಿಂಡರ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಅಂಡ್ ಇನ್ನೊಂದು ಬಂದ್ಬಿಟ್ಟು ಇದು ನೀವು ಹಾಂ ಓಕೆ, ಇದು ಸಿಲಿಂಡರ್ ಮತ್ತು ABS ಪ್ಲೇಟು ಎರಡು ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ. ಹಾಂ ಅದೇ ಸ್ಟೆಪ್ ನಾನು ಹೇಳಿರೋದು. ಬಿಕಾಸ್ ಅದು ಜಾಸ್ತಿ ಏನಾದ್ರು ಲೈಕ್ ಲೈಟಾಗಿ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಜಾಸ್ತಿ ಏನಾದರೂ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಹೋಗ್ತಾನೆ ಐತೆ. ನನಗೆ ಅದೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಾ ಇರೋದು. ಓಕೆ, ಅದು ಎಷ್ಟು ಟೈಮ್ ತಗೊಳುತ್ತೆ ಬ್ರೋ ರೆಡಿ ಮಾಡೋಕ್ಕೆ? ಹಾಫ್ ಆನ್ ಅವರಿಂದ 1 hour ಅಷ್ಟೇನಾ? ಟೈಮ್ ಎಷ್ಟು ಇವಾಗ? 5 ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಎಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಇರ್ತಾರೆ ಸರ್ವಿಸ್? ನಿಮ್ದು 6 ಗಂಟೆ ಇರುತ್ತಾ? ಓ, ಇಲ್ಲಿ ಮಾಡ್ಸೋಕ್ಕಾಗಲ್ವಾ? ಇಲ್ಲ, ಆ ಥರ ಆಯ್ತು ಸರ್ವಿಸ್ ಸೆಂಟ್ರೆ ತಾನೆ, ಏನೂ ಆಗಲ್ಲ ತಾನೆ. ಇಲ್ಲಿರೋದು ಶೋರೂಮಿಂದಾನೇ ಬ್ರಾಂಚಸ್ ಥರ ಈ ಗಾರೆಪಾಳ್ಯದಲ್ಲಿ ಒಂದು ಇಲ್ಲೊಂದೇ ತಾನೆ? ಓಕೆ, ಇದು ಗಾರೆಪಾಳ್ಯ. ಓಕೆ, ಎಲ್ಲಿ ಹೆಡ್ ಆಫೀಸ್ಗಾ? ಎಲ್ಲಿಗೆ? ಗಾರೆಪಾಳ್ಯನಾ? ಓಕೆ, ಗಾರೆಪಾಳ್ಯನಾ? ಮತ್ತು ನಾನು ಅಲ್ಲೇ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ ಬಿಡಿ, ನಾಳೆ ಆಫೀಸ್ ಅಲ್ಲೇ ತಾನೇ ಇರೋದು. ಸೊ ಅಲ್ಲೇ ಕೊಟ್ಬಿಡ್ತೀನಿ. ಮತ್ತು ಇದೂ ಅಷ್ಟೇ, ಇಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಸೌಂಡ್ ಬರುತ್ತೆ ಗ್ರರ್ ಅಂತ. ಪಂಪ್ ಸೌಂಡ್ ಅದು? ಓಕೆ ಓಕೆ, ನನಗದೇ ಪ್ರಾಬ್ಲಮ್. ನನಗದು 2 ಡೇಸಿಂದ ಇವಾಗ 2 ವೀಕ್ಸಿಂದ ಬರ್ತಾ ಇರೋದು. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಇದ್ದಿಲ್ಲ. ఓకే బ్రో, సరే బ్రో, థ్యాంక్స్ బ్రో. సో గైస్, ఇప్పుడే ఇక్కడ కూడా షోరూంలో చూపించేసా, వాళ్ళు కూడా ఓకే మాట అంటున్నారు. సో వాళ్ళ హెడ్ బ్రాంచ్ వచ్చి ఇక్కడ ఉంది, అక్కడ గారేపాళ్యాలో మా ఆఫీస్ దగ్గర. సో అక్కడికే ఎత్తుకొని వెళ్ళండి, ఎందుకంటే మీరు చందాపురాకి నేను తీసుకుని చందాపురాలో
సో అక్కడికి వెళ్ళినా కూడా వేస్ట్, వాళ్ళు అక్కడి నుంచి ఆడికే పంపిస్తారు మీకు. సో మీరు ఒక పని చేయండి, ఆడికే ఎత్తుకొని వెళ్ళిపోండి అని. సో నీకు ఇప్పుడు ఎట్టు వెళ్ళినా కూడా నాకు టైం వేస్ట్ అక్కడికి చందాపురాకి. సో నేనేమనుకుంటున్నానంటే దీనికి వెళ్దాము బెస్ట్, దానికి గారేపల్లికి వెళ్ళిపోతాం రేపు మార్నింగ్. ఎందుకంటే ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్లో ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని చైనా కూడా, కానీ 1 అవర్ లేకపోతే 10 మినిట్స్ 15 మినిట్స్ లైక్ టైం తీసుకొని కూడా వచ్చి బైక్ సర్వీస్ సెంటర్లో వదిలేసి మళ్ళీ ఈవినింగ్ పికప్ చేసుకునేస్తే సరిపోతుంది, సింపుల్ థింగ్. సో దానికి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదనేసి రేపు అదే చేద్దాం అనుకుంటున్నా. సో గైస్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వెళ్ళిపోరా. నువ్వు వెళ్ళిపో ఈ బిఎంటీసీ వాళ్ళకి ఆగదురా బాయ్, నువ్వు వెళ్ళిపో. సో గైస్ మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్లు చూపిస్తాను రండి. ఫస్ట్ దాన్ని చూపించకపోతే నేను నాకు మనశ్శాంతి ఉంది. ఇష్యూ వచ్చి ఇక్కడ ఇది ఉంది కదా, హైడ్రాలిక్ బ్యాక్ డిస్క్ హైడ్రాలిక్ ఇది. సో ఈ హైడ్రాలిక్లోనే ఇష్యూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి ఏబిఎస్ డిస్క్ ఉంటుంది. సో ఈ ఏబిఎస్ డిస్క్ కూడా కొంచెం ఇష్యూ ఉంది. చూడు ఇక్కడ లిటరలీ మన్ను చూడండి ఇక్కడ ఎంత ఉందో. సీరియస్లీ ఎన్ఎస్దే వాళ్ళది తప్పదు. బికాజ్ నేను తీసుకొనేసి ఆల్మోస్ట్ 1 మంత్ 10 డేస్ అయింది అనుకోండి. 1 మంత్ 10 డేస్కే ఇంకొక ఇష్యూనా అసలు. అది ఇక్కడున్న హైడ్రాలిక్లో ఏం ఇష్యూ వస్తుందో కూడా నాకు తెలియట్లేదు. సర్వీస్కి ఇచ్చినప్పుడు అన్నీ నీట్గా చేయించాలని చెప్పారు. సో సర్వీస్కి ఇచ్చిన తర్వాత నుంచే నాకు ఈ ఇష్యూ వచ్చింది యాక్చువల్లీ. అదేం చేశారో కూడా సర్వీస్, కానీ నేను చెప్పాను కదా ఆడ వర్స్ట్ సర్వీస్ దొరుకుతుంది నాకు అనేసి. సో ఆ వర్స్ట్ సర్వీస్ ఇదే. నాకు అసలు ఎందుకు ఇచ్చాను అక్కడ అనిపిస్తుంది తెలుసా నాకు. బట్ డెఫినెట్గా ఈ వీడియో కానీ బజాజ్ పల్సర్ వాళ్ళు కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్. ఎందుకంటే పల్సర్ అనేది, అది ఎస్పెషల్లీ ఎన్ఎస్ అనేది వచ్చి ఒక బ్రాండ్ అనమాట. మాలాంటి యూత్కి ఇలాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ వల్ల వచ్చి ఏమైనా అయిందనుకోండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ చెప్పండి. ఎస్పెషల్లీ బ్యాక్ బ్రేక్ ఇది వాళ్ళు క్లియర్గా చెప్పేశారు నాకు. సో ఏమైనా కానీ ఇష్యూ అవుతుంది ఇలానే కానీ ఇష్యూ కానీ కంటిన్యూ అయితే సో ఏమవుతుందంటే మనం బ్రేక్ పట్టినా కూడా కానీ బ్రేక్ అనేది వచ్చి అప్లై కాదు. సో మనం ఏం చేయాలంటే దీన్ని పక్కా చేంజ్ చేయించాలి. సో ఇలాంటి ఇష్యూస్ అంతా వచ్చి పల్సర్, ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ ఎస్పెషలీ దట్ చైన్స్ పాకెట్ యార్, లిటరలీ ఇట్స్ వెరీ హార్డ్ యూనో. ఎందుకంటే నేను 500 కిలోమీటర్స్ కూడా నేను ఒకసారి కానీ లూప్ చేశాను అనుకో, సౌండ్ వస్తూనే ఉంటుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్. ఆ చైన్స్ పాకెట్ ఇలాంటి స్మాల్ థింగ్స్ని ఏమన్నా కానీ మీరు నీట్గా రికవరీ చేశారనుకోండి, సో దిస్ ఎన్ఎస్ విల్ బి ది టాప్. కేటీఎం ఇవన్నీ కూడా వేస్ట్ అనుకోండి, ఎన్ఎస్ విల్ బి అట్ టాప్. ఎన్ఎస్ని స్కిప్ చేసేదానికి ఒకే ఒక రీజన్ ఏమంటే చైన్స్ పాకెట్, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనేసి. సో పల్సర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్. మీకు కానీ ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను అసలే పబ్లిక్లో ఉన్నాను, కొంచెం ఆక్వర్డ్గా కూడా ఫీల్ అవుతున్నా. దానికోసం ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నా గైస్. సో తెలుసు కదా ఏం చేయాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్.